ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి 12 జూన్లో మనకు అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాము. సో అన్ని షిఫ్ట్లో కలుపుకొని అయితే నేను వీడియోతో చేస్తున్నాను. సో నిన్న నాకు కుదరలేక నేను నిన్న వీడియోతో చేయలేదు. సో నేను కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం అయితే జరిగిందనమాట. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే నేను మీకు నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్లో విత్ ఎక్స్ట్రా కంటెంట్తో సహా మీకు క్లియర్ కట్ 100% అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో చూసుకోండి, ఈ క్వశ్చన్స్ మొత్తం జాగ్రత్తగా చూసుకొని నోట్ చేసుకోండి. మీకు రానున్న షిఫ్ట్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ కాకుండా మీకు ఎక్స్ట్రా కంటెంట్ని కూడా నేను మేనేజ్ చేస్తున్నా కాబట్టి మీకైతే చాలా హెల్ప్ అవుతుంది. సో మన గతంలో చెప్పినటువంటి ఎక్స్ట్రా కంటెంట్కి సంబంధించి కూడా చాలా రకాల క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ వచ్చే వాటి గురించి కూడా మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఒకటే అండి, మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే దయచేసి వీడియోని లైక్ చేసి అయితే వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు వీడియో నచ్చకపోతే లాస్ట్లో లైక్ అయితే తీసేయండి, బట్ దయచేసి వీడియోని లైక్ చేసిన తర్వాతనే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేయండి. ఇది నా రిక్వెస్ట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ గురించి అయితే మాట్లాడుకుందామండి. 51వ G7 శిఖరాగ్ర సమావేశం 2025లో ఎక్కడ జరుగుతుంది అంటే 51th సంబంధించినటువంటి G7 సమావేశం అవుతుంది. అది ఎన్నవది అన్నప్పుడు 51th అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే కెనడాలోని ఆల్బర్టాలోని కననాస్కిస్లో అయితే జరుగుతుంది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, కెనడా అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అయ్యా అంటే జూన్ 15 నుంచి జూన్ 17 డేట్ వరకు అయితే ఇది కండక్ట్ అయితే చేస్తారనమాట. అంటే ఈ మంత్లోనే ఇది కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి అంశాలు ఏ అంశాల మీద దీన్ని చర్చిస్తారంటే వాతావరణ మార్పు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, డిజిటల్ పరివర్తన, శాంతి భద్రతలు అని చెప్పేసి అయితే గుర్తుపెట్టండి. అదేవిధంగా పనిలో పని బ్రిక్స్ సంబంధించినటువంటిది కూడా చెప్తా వినండి. బ్రిక్స్కి సంబంధించినటువంటి సమావేశం మనకు జూలై 6 నుంచి 7 తేదీలో అయితే జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. బ్రెజిల్లో ఎక్కడ జరిగిందంటే రియో డి జనీరో అనేటటువంటి నగరంలో ఇది జరిగిందనమాట. ఇది ఆల్రెడీ మనకు ఇంతకు ముందు వచ్చినటువంటి రిపీటెడ్ క్వశ్చన్, బట్ ఇంకోసారి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ఫోర్స్డ్ లేబర్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఫోర్స్డ్ వర్క్ అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అంటే బలవంతపు శ్రమ అంటాం కదా, బలవంతపు శ్రమ, వట్టి చాకిరి అంటాము. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి బలవంత పని నుంచి రక్షణనిచ్చేటటువంటి ఆర్టికల్ ఏది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఆర్టికల్ ఏది అని చెప్పేసి క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్టయితే బలవంతపు శ్రమ అదేవిధంగా బలవంతపు పని నుండి రక్షణ చేసేది భారత రాజ్యాంగం నుండి ఆర్టికల్ అయితే 23 అండి. అది కాకుండా ఈ ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణా, బలవంతపు శ్రమ, ఇతర రకాలమైనటువంటి బలవంతపు ఏదైతే చేస్తామో అన్నింటికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏదంటే 23 అండి. అదేవిధంగా ఒకే మతం ఒకే దేవుడు అనేటటువంటి స్లోగన్ ఇచ్చినటువంటి పర్సన్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఈ స్లోగన్ ఇచ్చినటువంటి పర్సన్ శ్రీ నారాయణ గురు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒకే మతం ఒకే దేవుడు అనేటటువంటి నినాదము. సో ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగితే కేరళ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఇతను ఒక సామాజిక సంఘ సంస్కర్త. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హారప్ప నాగరికతకు సంబంధించినటువంటి క్వశ్చన్ మరొకసారి ఇక్కడ మనకు రిపీట్ అవడం అయితే జరిగింది. ఈ హారప్ప నాగరికతకు సంబంధించినటువంటి ముద్ర దేనితో తయారు చేశాడు అని చెప్పేసి క్వశ్చన్. హారప్పకు సంబంధించినటువంటి నాగరికత ముద్ర వచ్చేసి మనకు స్టీటైల్ తోటి మనకు దీన్ని తయారు చేయడం అయితే జరిగిందనమాట. మృదువైన రాయితో తయారు చేయబడ్డాయి. వీటిపై జంతువుల బొమ్మలు అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించినటువంటి లిపిని కూడా దీని మీద చెక్కబడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పశ్చిమాన ఉన్నటువంటి గ్రామం పేరేంటి అని అడిగిండ్రు. ఇది గ్రామం పేరా లేకపోతే కోస్టల్ కారిడార్ అని చెప్పేసి తెలియదు, బట్ దాని గురించి కూడా నేను చెప్తాను. సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మనకు తూర్పు పశ్చిమాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం కనుక చూసుకున్నట్టు గుహర్మోతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ గుహర్మోతి ఎక్కడ ఉంటుందంటే గుజరాత్లోని కచ్ జిల్లాలో అయితే ఉంటుంది. అదే మరి తూర్పున చూసుకున్నట్టయితే కిబూత్ అయితే ఉంటుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్లో అయితే ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే మనకు ఉత్తరాన తుర్టుక్ అనేటటువంటి విలేజ్ అయితే ఉంటుంది అనమాట. ఇది చిట్ట చివరి ప్రాంతాలు. అదేవిధంగా మీకు అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటి అంటే దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం, సౌత్లో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం ఏదో కామెంట్ కంపల్సరీ చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రాష్ట్రపతి లోక్సభను ఎప్పుడు రద్దు చేయవచ్చు, అదేవిధంగా ఎలా రద్దు చేయవచ్చు అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే మనకు అడిగారంట. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కేంద్ర మంత్రి వర్గం ఉన్నటువంటి సిఫార్సుల ఆధారంగా బేస్ అయి ఉంటుందండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 85(2) అదేవిధంగా ఆర్టికల్ 74 ప్రకారము రాష్ట్రపతికి అయితే ఈ అధికారం అయితే ఉంటుంది. మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే లోక్సభను రద్దు చేసేటటువంటి అవకాశం అయితే ఇతనికైతే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటి అంటే సాధారణంగా లోక్సభ పదవీ కాలం కనుక చూసుకున్నట్టయితే 5 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఓకేనా, అయితే ప్రధానమంత్రి వాళ్ళ సలహా మేరకు మాత్రము రాష్ట్రపతి పదవీ కాలం పూర్తి కాకుండా ముందే కూడా దీన్ని రద్దు చేసేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా ఒక ప్రభుత్వం మెజారిటీని కోల్పోయి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే రాష్ట్రపతి లోక్సభను కూడా రద్దు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది.
గుర్తుపెట్టుకోవాలా, ఓకేనా? ఇట్లా 2 రకాలుగా కూడా అయితే మనకు ఉంటుందన్నమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రధాని సలహా మేరకు ఉంటుంది, అదేవిధంగా మెజారిటీని కోల్పోయి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే కూడా అప్పుడు కూడా రాష్ట్రపతి దాన్ని రద్దు చేసేటటువంటి అవకాశం రాష్ట్రపతికి అయితే ఉంటుంది. ఈ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ చూసుకోండి, ఓకేనా? ఆర్టికల్ 85(2), అదేవిధంగా ఆర్టికల్ 74 ప్రకారం అయితే ఇది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆపరేషన్ బ్రహ్మ దేనికి సంబంధించింది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈ ఆపరేషన్ బ్రహ్మ అనేది మయన్మార్లో మొన్న రీసెంట్గా భూకంపం వచ్చిన తర్వాత ఈ యొక్క ఆపరేషన్ అయితే చేయించడం అయితే జరిగిందనమాట. ఈ ఆపరేషన్ పేరు ఏంటి అంటే ఆపరేషన్ బ్రహ్మ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ ఆపరేషన్ మార్చి 29, 2025 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మయన్మార్ నాయకులతో మాట్లాడి సాధ్యమైనంత అన్ని సహాయ సహకారాలు అయితే మనం చేయడం అయితే జరిగిందనమాట. దాని పేరు ఆపరేషన్ బ్రహ్మ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఏ దేశం అన్నప్పుడు మయన్మార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పాక్ జలసంధి దేని నుండి వేరు చేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్. పాక్ జలసంధికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే వచ్చింది. ఈ పాక్ జలసంధి భారతదేశం అదేవిధంగా శ్రీలంకను వేరు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నర్మదా నది ఉత్తర భాగాన్ని ఏమని పిలుస్తారు? ఈ యొక్క నర్మదా నది ఉత్తర భాగాన్ని మనం మాల్వా పీఠభూమి లేదా వింధ్య పర్వత శ్రేణి అని కూడా పిలుస్తాము, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దక్షిణాన చూసుకున్నట్లయితే సాత్పురా పర్వత శ్రేణి, అదేవిధంగా దక్కన్ పీఠభూమి అనేటి మనకు దక్షిణ అంటే మన ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. ఇది ఎక్స్ట్రా పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సంపద పారుదల సిద్ధాంతాన్ని ఎవరు ఇచ్చారు? దీన్ని మనం ఏమంటామంటే డ్రైన్ వెల్త్ థియరీ అని చెప్పేసి అంటాము. డ్రైన్ థియరీ అనొచ్చు, డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అని చెప్పేసి కూడా అనొచ్చు. ఇది ఏంటి అంటే దీన్ని ఇచ్చింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో పాలనలో ఉన్నప్పుడు ఏం చేసిందంటే మన దేశం నుంచి ఇంగ్లాండ్కు డబ్బుని ఎట్లా పంపుతున్నారు, డబ్బుని ఏ విధంగా మన దేశం నుంచి దోచుకోబడుతుంది, దానివల్ల భారతదేశం ఏ రకంగా పేదరికంలో పడుతుందో మొట్టమొదటిగా వివరించిన వ్యక్తి ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ అండి. ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకే? అదేవిధంగా దాదాబాయి నౌరోజీకి మరొక పేరు కూడా ఉంటుంది, అదేంటో ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బ్రిటిష్ పాలనలో భారతీయులకు చివరి హైకోర్టు ఏది? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన భారతదేశంలో అత్యంత ప్రెస్టీజియస్ పెద్ద హైకోర్టు ఏదండి అంటే పెద్ద కోర్టు ఏదండి? పెద్ద కోర్టు వచ్చేసి మనకి సుప్రీంకోర్టు అన్నట్టు. ఇప్పుడు మన దేశంలో సుప్రీంకోర్టు ఉన్నట్టే ఆనాడు కూడా మనకు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా మనకు సుప్రీంకోర్టు ఉంటుండే. ఆ సుప్రీంకోర్టుని మనం ఏమంటున్నామంటే ప్రివీ కౌన్సిల్ అని చెప్పేసి పిలిచేవాళ్ళమాట. ప్రివీ కౌన్సిల్ ఇది ఎక్కడ ఉంటుంది అయ్యా అంటే ఇది లండన్లో అయితే ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు మన ఇండియాలో కలకత్తా, బాంబే, మద్రాస్ ఇవైతే ఉంటుండే. కలకత్తా, బాంబే, మద్రాస్లో మనకు హైకోర్టులు అయితే ఉంటుండే. ఇవి కాకుండా కూడా వీటిలో కూడా నీకు న్యాయం జరగకపోతే కనుక నీకు ఇంకా న్యాయం కలవాలి అనుకుంటే నువ్వు మన లండన్కి వెళ్ళి ప్రివీ కౌన్సిల్ అక్కడ ఉన్నటువంటి కోర్టులో మనము కేసులు వేసుకునేటటువంటి అవకాశం ఉంటుండే. సో అప్పీలేట్ కోర్టు అంటే అప్పీల్ వేసేటటువంటి అవకాశం అయితే మనకు ఉంటుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఉండే అప్పుడు ఉన్నటువంటి మన సిచ్యువేషన్. అదేవిధంగా మన భారతదేశంలో చూసుకున్నట్టే సుప్రీంకోర్టు వచ్చేసి మనము 1950లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత 1950లో మనం సుప్రీంకోర్టుని ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఓకే? అంతకంటే ముందు సుప్రీంకోర్టు ఏర్పాటు కంటే ముందు మనకేముండే కలకత్తా, బాంబే, మద్రాస్ ఈ 3 అయితే హైకోర్టులు అయితే ఉండే, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పరాక్రమ్ దివాస్ ఎక్కడ నిర్వహించారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు రీసెంట్గా. ఇది ఎక్కడ అయ్యా అంటే కోల్కతాలో అయితే మనం దీన్ని నిర్వహించడం అయితే జరిగిందనమాట. ఇది అంటే జనవరి 23వ డేట్ నాడైతే నిర్వహిస్తాము. సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మనం ఈ యొక్క పరాక్రమ్ దివాస్ని అయితే చేస్తాము, గుర్తుపెట్టుకోండి, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పర్మనెంట్ డిలీట్ ఫైల్ వితౌట్ సెండింగ్ ఇంటూ రీసైకిల్ బిన్కి ఇది ఇప్పటికి దాకా 3 సార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అండి కంప్యూటర్కి సంబంధించి. నేను ఆల్రెడీ కంప్యూటర్కి సంబంధించినటువంటి వీడియో చేశాను. ఆ వీడియోలో ఇటువంటి క్వశ్చన్స్ చాలా రకాల వాటిని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా క్వశ్చన్ ఏమంటున్నాడంటే రీసైకిల్ బిన్కు పంపకుండా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేస్తే మనకి ఏమవుతుంది కంప్యూటర్లో అది రీసైకిల్ బిన్కు అయితే పోతుంది. రీసైకిల్ బిన్ కూడా పోవద్దు, డైరెక్ట్ మొత్తానికి డిలీట్ అవ్వాలి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఏం చేస్తామండి షిఫ్ట్ డిలీట్ కొట్టామంటే సరిపోతుంది. షిఫ్ట్ ప్లస్ డిలీట్ కొట్టామనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది పర్మనెంట్గా డిలీట్ అయితే అయిపోతుంది, అది రీసైకిల్ బిన్ కూడా వెళ్ళదు. ఒకవేళ ఓన్లీ డిలీట్ బటన్ మాత్రమే ప్రెస్ చేస్తే ఏమవుతుంది అది రీసైకిల్ బిన్కి అయితే పోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇదే చిన్న పాయింట్, చిన్నగా ఏం లేదు ఇక్కడ, ఓకేనా? ఆ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2025లో సత్యజిత్ రే జీవితకాల పురస్కారం ఏ దర్శకునికి ఇచ్చారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. దీనికి ఆన్సర్ అయితే మీరే ఇవ్వండి, మీరే కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే
స్టార్ట్ మెనూని పరిచయం చేసినటువంటి విండోస్ వెర్జన్ ఏది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. విచ్ వెర్జన్ ఆఫ్ విండోస్ ఇంట్రొడ్యూస్డ్ స్టార్ట్ మెనూ టు యాక్సెస్ ఫైల్స్ అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. విండోస్ 95 అనేటటువంటి వెర్జన్ మనకి ఒక స్టార్ట్ మెనూని అయితే ప్రజెంట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది 1995లో మనకి ఒక వెర్జన్ రావడం అయితే జరిగిందండి. ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నా, దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చినటువంటి చాలా ముఖ్యమైనటువంటి వెర్జన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ప్రకారం చట్టాలు ఆమోదించేందుకు ఏ రకమైన మెజారిటీ అవసరం అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 వీటికి సంబంధించినటువంటి ఏ రకమైన మెజారిటీ అంటే సాధారణ మెజారిటీ సరిపోతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సభలో ఉన్నటువంటి మనుషులలో ఓన్లీ 50% మెంబర్స్ ఓటేసినా కూడా సరిపోతుంది. దాన్ని అయితే మనం చట్టంగా ఆమోదించడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీని ఏంటంటే ఆర్టికల్ 2, 3 ప్రకారము ఏదైనా చట్టం ఆమోదించేందుకు కావాల్సినటువంటి మెజారిటీ ఎంత అంటే సాధారణ మెజారిటీ అయితే సరిపోతుంది. ఓకేనా. కొన్ని ప్రత్యేక మెజారిటీలు ఉంటాయి మనకు 2/3 అని చెప్పేసి, అది మనకు దీనికి వర్తించదండి. అది కొంచెం ప్రత్యేకమైనటువంటి ద్రవ్య బిల్లులు, అది కూడా ప్రత్యేకమైనటువంటి అంతర్రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటికి కొన్ని ప్రత్యేక మెజారిటీలు అయితే ఉంటుంది. సో ఇది సాధారణ మెజారిటీ అంటే 50% ఓట్స్ అయితే సరిపోతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సహకార సంఘాలు ప్రధానంగా ఎవరికి బాధ్యత వహిస్తాయి? ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో ఇవి ఎవరికి అకౌంటబుల్ గా ఉంటాయి, ఎవరికి బాధ్యత వహిస్తాయి అంటే ఓన్లీ సభ్యులకు మాత్రమే వీళ్ళ అకౌంటబిలిటీగా అయితే ఉంటుంది. సో వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే సభ్యుల ప్రయోజనాలు కాపాడడం మాత్రమే వీళ్ళకి సంబంధించినటువంటి బాధ్యత. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ ప్రకారం అంట మన భారతదేశంలో పేదరికం రేటు 2013-14 నుంచి 2022-23లో ఎంత శాతం తగ్గింది అని చెప్పేసి క్వశ్చన్. సో ఈ నీతి ప్రయోగం వీళ్ళ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే మనకు 22% 10% వరకు అయితే తగ్గింది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళ లెక్కలు ఎట్లా ఉన్నాయో అది వాళ్ళకే తెలియాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 13 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పేసి ఈ నివేదిక కూడా చెప్తుందన్నమాట. సో ఈ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ కోట్ల పర్సంటేజ్ కూడా ఈ కోట్ల మందిని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మనకు రానున్న షిఫ్ట్లో కూడా దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ అదర్ బిట్స్ కూడా పడేటటువంటి అవకాశం ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పశ్చిమ తీరంలో ఉన్న పోర్టు ఏది అని చెప్పేసి క్వశ్చన్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, పశ్చిమ తీరంలో ఉన్నటువంటి గ్రామమా లేదా పశ్చిమ తీరంలో ఉన్నటువంటి పోర్ట, అది ఏ షిఫ్ట్లో మరి 2 క్వశ్చన్స్ అడిగినా తెలియదు. బట్ ఆ 2 క్వశ్చన్స్ వచ్చిన 2 అయితే నేను పెట్టడం అయితే జరిగింది. సో ఇది ముంబై పోర్ట్ అయితే ఉంటుందండి, లేదా ఇక్కడ ముర్ముంగావ్ పోర్ట్ అని చెప్పేసి కూడా ఉంటుంది. చూసుకోండి ఆప్షన్స్లో మీకు ఏది వస్తే అది పెట్టండి. ఇది అరేబియా సముద్రంలో ఉంటుంది. సో మనకు పశ్చిమాన ఉన్నది అరేబియా సముద్రమే, చూసుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2025 మానిటరీ పాలసీ ప్రకారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్ తగ్గించగా ఇది ఎంత శాతం ప్రభావం చూపుతుంది? గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది కొంచెము. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు మనకు ఏమని అడుగుండు 25 బేస్డ్ పాయింట్స్ తగ్గించగా ఇది ఎంత శాతం ప్రభావం చూపుతుంది అని చెప్పేసి క్వశ్చన్. రెపో రేట్ అంటే 25% తగ్గిస్తే అది ఎంతగా ప్రభావం చూపుతుంది అని చెప్పేసి క్వశ్చన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 100 బేసిస్ పాయింట్లు ఈక్వల్ టు 1% అండి. 100 బేసిస్ పాయింట్లు ఈక్వల్ టు 1% అంటే 25 బేసిస్ పాయింట్లు ఈక్వల్ టు 0.25% కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మనకు 25 బీపీపీఎస్కి అయితే సమానం అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే 0.25% అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే 100 బేసిస్ పాయింట్లు ఈక్వల్ టు 1% అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో 50 బేసిస్ పాయింట్లు ఈక్వల్ టు 0.5%. అదేవిధంగా 25 బేసిస్ పాయింట్లు ఈక్వల్ టు మనకు 0.25% అని చెప్పేసి ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. సో మీకు నెక్స్ట్ దాంట్లో కనుక మీకు 25, 50% అడగచ్చు, ఎట్లా కూడా అడగచ్చు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రజెంటేషన్ల కోసం ఉపయోగించే ఫైల్ ఫార్మాట్ ఏది? ఈ ప్రజెంటేషన్ల కోసం ఇప్పుడు మనం ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే కనుక మనం యూజ్ చేసేటటువంటి ఫైల్ ఫార్మాట్ ఏది అంటే పీపీటీ ఫైల్ అని చెప్పేసి అంటాం మనం, పీపీటీఎక్స్ ఫైల్ అని చెప్పేసి. సో ఇది ఎక్కడ ఉంటుంది అయ్యా అంటే ఇది మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్కి సంబంధించినటువంటి ఫైల్ ఫార్మాట్ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. పీపీటీ ఫైల్ అని చెప్పేసి అంటాము, పీపీటీ ఫైల్ అని చెప్పేసి కూడా పిలుస్తాము, చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నేషనల్ ఓటర్ డేకి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడిగారండి. ఈ నేషనల్ ఓటర్స్ డే 2025 థీమ్ ఏంటి అంటే థీమ్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో థీమ్ ఏంటంది ఇక్కడ నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి థీమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంటే. అదేవిధంగా రీసెంట్గా అంటే మన భారత ఎన్నికల సంఘం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జనవరి 25న 15వ జాతీయ ఓటర్ల దినాన్ని జరుపుకోవడం అయితే జరిగిందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే అమన్,
ఆస్ మరియు బోరో ఇది ఏ పంటకు సంబంధించిన అని చెప్పేసి క్వశ్చన్ అడిగారంట. ఇది ఏంటి అంటే అస్సాం, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక సంవత్సరంలో 3 పంటలు అయితే పండిస్తారు. అవే ఇది అమన్, ఆస్ మరియు బోరో అని చెప్పేసి అయితే పిలుస్తాము, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్టికల్ 188 దేనికి సంబంధించింది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈ ఆర్టికల్ 188 అనేది మన రాష్ట్రంలో ఎమ్మెల్యే ఉంటుంది కదా, ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్సీ అని చెప్పేసి ఉంటుంది. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏదయ్యా అంటే 188 ఆర్టికల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ చేసేటటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అంటే 188వ ఆర్టికల్ అండి. ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 188 కదా, ఇది 178. 178 ఆర్టికల్ ఏం చెప్తుందంటే అదే శాసనసభలో అదే అసెంబ్లీ ఉంటుంది కదా, అసెంబ్లీలో స్పీకర్ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ని అయితే ఎన్నికకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అంటే 178వ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ప్రకారము ప్రతి రాష్ట్ర శాసనసభ తన సభ్యులందరిలో ఎమ్మెల్యేలందరిలో ఇద్దరినైతే ఎన్నుకుంటారు. ఒకరు స్పీకరు అదేవిధంగా ఇంకొకరు డిప్యూటీ స్పీకర్ ఎన్నుకుంటారు. సో ఈ పదవులు ఖాళీ అయినప్పుడల్లా కొత్త స్పీకర్ను లేదా కొత్త డిప్యూటీ స్పీకర్ను కూడా ఎన్నుకోవడం కూడా జరుగుతుంది. ఓకేనా, ఈ రకంగా దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. 188 ఆర్టికల్ వచ్చేసి ప్రమాణ స్వీకారాలు, 178 ఆర్టికల్ వచ్చేసి స్పీకర్ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి ఎన్నికలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 178, 188. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అన్నమాట. ఈ యొక్క మౌర్య సామ్రాజ్యంలో ఏ రాజు తన కుమారులను బౌద్ధ మతం ప్రచారం చేయడానికి శ్రీలంకకు పంపాడు? కుమారులు అంటే కుమార్తెనంట, ఇది కుమార్తెనో మరి కుమారులు ఏమడిగింది తెలియదు, కుమార్తెను బౌద్ధ మతం ప్రచారం చేయడానికి శ్రీలంకకు పంపాడు అని చెప్పేసి క్వశ్చన్. అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటి లాస్ట్ సెక్షన్ వీడియోలో మయూరులకు సంబంధించినటువంటి A to Z సమాచారం చెప్పాను. ఆ వీడియోలో చెప్పాను మీకు ప్రతి షిఫ్ట్లో మయూరులకు సంబంధించినటువంటి ఒక బిట్ అని అడుగుతున్నారు. నేను చెప్పేటటువంటి క్వశ్చన్స్ అన్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి, మీకు నెక్స్ట్ షిఫ్ట్లో ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత నెక్స్ట్ షిఫ్ట్లో మళ్ళీ మయూరులకు సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది చూసారా. కంపల్సరీ నేను వాటిని అనాలిసిస్ చేసిన తర్వాత మీకు క్లియర్ కట్గా చెప్పాను. ఎవరైతే నీట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారో, చూసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కంపల్సరీ ఇలాంటి క్వశ్చన్స్ చాలా రిపీట్ అయితే అవుతాయి అన్నమాట. సో మరి ఇలా బౌద్ధ మతానికి ప్రచారం కనుక చూసుకున్నట్టయితే ఏ రాజు పంపుతాడంటే అశోక చక్రవర్తి అయితే పంపుతాడండి. అశోక చక్రవర్తి తన కుమారుడు మహేంద్రను, కుమార్తె సంఘమిత్రులను బౌద్ధ మతం ప్రచారం చేయడానికి ఎక్కడికి పంపుతాడంటే శ్రీలంకకి అయితే పంపుతాడు, గుర్తుపెట్టుకోండి. కుమారుడు పేరేమో మహేంద్ర, కుమార్తె పేరేమో సంఘమిత్ర. వీళ్ళిద్దరు కూడా అశోకునికి సంబంధించినటువంటి కుమారుడు కుమార్తెలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అదేవిధంగా అశోకుని తర్వాత రాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అని చూసుకున్నట్టయితే దశరథ మౌర్యుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో అశోకుని తర్వాత ఇది మనకు లాస్ట్ షిఫ్ట్లో కూడా అడిగిన క్వశ్చన్. నేను ఆల్రెడీ మౌర్యులకు సంబంధించినటువంటి దాంట్లో దీని గురించి కూడా చెప్పడం అయితే జరిగింది. ఓకే. అదేవిధంగా మౌర్యుల వంశం తర్వాత వీళ్ళ రాజ్య వంశం తర్వాత నెక్స్ట్ స్థాపించినటువంటి వంశం ఏది అంటే కూడా శుంగ వంశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. శుంగ వంశం పుష్యమిత్ర శుంగుడు ఇలా చివరి పాలకుని చంపేసి ఈ శుంగ వంశాన్ని అయితే స్థాపించడం అయితే జరుగుతుంది. నేను ఆ వీడియోలో క్లియర్ కట్గా వీళ్ళ గురించి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అజ్మీర్లోని ఆరావళి పర్వతాల నుంచి ఉద్భవించేటటువంటి నది ఏది? సింపుల్ అండి, మనకు ఆరావళి పర్వతాల నుంచి ఉద్భవించేటటువంటి నది ఏది అన్నప్పుడు లూని అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, లూని నది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఆరావళి పర్వతాల నుంచి ఉద్భవించే నదులలో ప్రధానమైనది. అదేవిధంగా ఈ నది అజ్మీర్ జిల్లాలోని నాగ్ పహాడ్, ఓకేనా, నాగ్ పహాడ్ ఆరావళి పర్వతాల్లో ఉంటుంది. నాగ్ పహాడ్ పశ్చిమ వాలుల నుంచి ఉద్భవించింది. దీనిని ఇక్కడ మొట్టమొదటిసారిగా అంటే దీన్ని ఏమని పిలుస్తామంటే సాగర్మతి అని చెప్పేసి పిలుస్తారు. మీకు అడగచ్చు లూని నదికి మరొక పేరు ఏంటి అని చెప్పేసి కూడా అడగచ్చు. ఇదేంటి సాగర్మతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా లూని నది రాజస్థాన్ అదేవిధంగా గుజరాత్ గుండా ప్రవహించి రాన్ ఆఫ్ కచ్లో అయితే కలుస్తుంది అనమాట. ఇది ఏ రాష్ట్రాల గుండా పోతుంది అంటే రాజస్థాన్, గుజరాత్ గుండా ప్రవహించి రాన్ ఆఫ్ కచ్లో కలుస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అదేవిధంగా సబర్మతి నది యొక్క ఇతర పేరు ఏంటి? ఇప్పుడు సబర్మతి నది యొక్క ఇతర పేరు ఏంటి అంటే దీనికి మనము బోగవ అని చెప్పేసి, సుబ్రమతి అని చెప్పేసి కూడా పిలుస్తాము. అదేవిధంగా గిరికర్ణిక అని చెప్పేసి కూడా ఈ యొక్క సబర్మతి నదికి పేరైతే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఆప్షన్స్లో మీకు ఏది వచ్చినా మీరు దాన్ని పెట్టాలి. ఇప్పుడే చెప్పాను మనకు నదులకు సంబంధించినటువంటి ఇతర పేర్లతో కూడా మన క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కొన్ని మిగతా పేర్లు ఏమున్నాయో ఒకసారి చెక్ అయితే చేసుకుందాము. రావి నదిని పరుషిని నది అంటాము, ఐరావతి నది అని చెప్పేసి కూడా అంటాము. లూని నదిని సాగరమతి ఇందాక చెప్పాను. సట్లెజ్ని శతుద్రి అంటాము. జీలంని వితస్త అంటాము. చీనాబ్ని అసికిని లేదా చంద్రబాగ అంటాము. గండక్ని సదానీల అంటాము. గాగ్రా నదిని కర్ణాలి అని, కోశి నదిని కౌశికి అని, చెంబల్ నదిని చర్మన్వతి అని, బేత్వా నదిని
వేత్రావతి అని, నర్మదా నదిని నామదే అని, అదేవిధంగా కృష్ణుడు అని చెప్పేసి అంటే దానికి కన్హపెన్న అని, లూని నదిని సాగరమాత అని, కాబూల్ నదిని ఖుబా అని చెప్పేసి మనం పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఆ పేర్లు చాలా ఇంపార్టెంట్, ఒకసారి రాసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ షిఫ్ట్లలో మీకు ఒకవేళ రిపీట్ అయితే కనుక అందులో నుంచి ఏదైనా ఒకటి అడగచ్చు. అదేవిధంగా COP30 ఈ ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. యునైటెడ్ నేషన్స్ వాళ్ళైతే దీన్ని చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మనకు 30వ వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి సమావేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్లో అయితే జరుగుతుందండి. బ్రెజిల్లో ఎక్కడ జరుగుతుందంటే బెలెం నగరంలో జరుగుతుంది. ఇది నవంబర్ 10 నుంచి నవంబర్ 21, 2025లో జరుగుతుంది. సో మనకు బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరుగుతుందండి? బ్రిక్స్, ఓకేనా, బ్రిక్స్ కూడా మనకు బ్రెజిల్లో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఈ రకంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రకంగా వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మీకు క్లియర్ కట్గా మొత్తం నేను రాసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు క్లియర్గా చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే దయచేసి వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంటి వరకు చూస్తే కనుక ఇంటి వరకు వీడియో చూస్తే బ్రో అని చెప్పేసి కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చేసినా కూడా వీడియోలో ఒకసారి కింద కామెంట్ చేయండి, నేను వాటిని పిన్ చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఒక్కసారి జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.